రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాబాద్ దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో బాలిక తల్లి నాయనమ్మను హత్య చేసి అనంతరం బాలికను ఎత్తుకెళ్లి చంపేశాడు. అంతటితో ఆగకుండా తన ఇంటికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లల్ని సైతం కత్తితో పొడిచి ప్రాణాలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడను నెత్తుటేరు ముంచెత్తింది. కక్షతో రగిలిపోయిన ఓ ఉన్మాది ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా చంపేశాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన కసాయి యాంటిసిపేటరీ బెయిల్పై బయటకు వచ్చి పక్కా ప్రణాళికతో దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా షాబాద్లోని బాలిక ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో చంపేందుకు యత్నించాడు. అడ్డు వచ్చిన బాలిక తల్లి లక్ష్మి, అమ్మమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం బాలికను కారులో ఎక్కించుకుని తన స్వగ్రామం దైవాలగూడలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా కొద్ది దూరంలోనే ఉన్న ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలి నుంచి పారిపోయాడు. కుమారుడు చేసిన దారుణానికి సంబంధించి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్న దైవాలగూడ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజ్కుమార్ అనే వ్యక్తి గ్రామంలో కత్తితో హల్చల్ చేస్తూ కుటుంబంపై దాడి చేసి వీరంగం సృష్టించడంతో హడలిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దారుణం చోటు చేసుకుందని ఆరోపించారు. అటు షాబాద్లో స్థానికులు రోడ్డుపై నిరసనకు దిగారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల్ని ఎన్కౌంటర్ చేయాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకనంటే ఈరోజు వీడిని ఇడిచిపెట్టేస్తే రేపు ఇంకోటి కూడా ఇట్లే విచ్చలవిడితనంతో తయారైపోతారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు సార్, 6 మంది వాళ్ళ సొంతం ఫ్యామిలీని చంపుకున్నాడు, పక్కకున్నటువంటి వాళ్ళని చంపుకున్నాడు అని అంటే సమాజంలో బతకాలంటే కూడా భయం అవుతుంది సార్ మాకు. ఈ కారణానికి ముఖ్యంగా అతని మీద పోక్సో కేసు అయింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం. సెకండ్ హాఫ్ వచ్చేసి డ్రగ్స్ యొక్క మయమ్మారి ఈ విధంగా చేస్తుందని దీని మీద పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద చర్య తీసుకొని ఇలాంటి తెలంగాణలో ఇలాంటిది జరగలేదని నేను అనుకుంటున్నా. హఠాత్తుగా ఒకటేసారి ఒకటే రాత్రి 6 మర్డర్లు జరగడం ఇది ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ దీని మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లా అండ్ ఆర్డర్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇదే విధంగా నిందితుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే ఈ యొక్క అన్యాయానికి న్యాయం జరుగుతుందని నేను ఈ ప్రజల సమక్షంగా కోరుతున్నాను. తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు 9 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ముద్దాయి పేరు పార్వతి రాజ్కుమార్, 55 years old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 BNS-లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నగరకుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య, 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ అది 2 పిల్లలు, 1.5 year and 4 year, 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను,
ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అక్యూజ్డ్ పర్సన్ ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్. నిందితుడు కుటుంబాన్ని కూడా చంపడానికి కారణాలు ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సిపి పేర్కొన్నారు. యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేశాము. అప్పుడు తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం మా కోర్టు కూడా దే హ్యావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్ట్ విల్ యాక్సెప్ట్ ద రిమాండ్ ఆల్సో. అట్లే దాని గురించి అట్లే ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ చూశాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాము. అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నియర్లీ 1.5 to 2 కోటి వరకు లోన్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్. వైఫ్ తరఫు నుంచి ఏం కంప్లైంట్ లేదు. పోక్సో 1 కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్. దట్ ఈస్ సమ్ లోకల్ క్వరల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. పోక్సో కేసులో రాశారు. బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. కాజ్ ఆఫ్ డెత్ వాజ్ హార్ట్ అటాక్. యాక్చువల్లీ కిడ్నాప్ లేదు. హీ వాజ్ జస్ట్ స్టాకింగ్ హర్. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఇక్కడ కాలేజ్ నుంచి ఇది ఇంట్లో వచ్చి టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ హిస్ ప్రపోజల్. అమ్మాయిని చెరువు కాడికి తీసుకెళ్ళారు కదా, అవును. ఏమైనా అత్యాచారం లేదు. ఇట్ ఈస్ దట్ ఎనీవే పిఎంఏలో వీ విల్ గెట్ సమ్ ఫర్దర్ డీటెయిల్స్. వాళ్ళ మదర్ని బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది. దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. హీ హాజ్ యూస్డ్ కార్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఒకే వ్యక్తి 6 అతి కిరాతకంగా చంపడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.